ఇవాల్టి మన బిజినెస్ లీడర్ గంపా నాగేశ్వరరావు. మనం వాడుకోకుండా మనం ఇంకోటి వాడుకుంటాడు. మన మైండ్ మనం వాడుకొని మైండ్ ఉన్నాడు మన మైండ్ వాడుకుంటాడు. మన మాట మనం వాడుకుంటే మాట మన మాట వాడుకుంటాడు. నన్ను వాడుకోకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. ఎవరి బిజినెస్ అలా బాస్ ఎన్ని చేసుకోవచ్చు బాస్. డబ్బు సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి బాస్. న్యాయంగా ధర్మంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి సేల్ ట్యాక్స్ కట్టి జిఎస్టీ కట్టి సంపాదించుకోవచ్చు. ఎట్లా పుట్టినామో నీకు తెలియదు నాకు తెలియదు, కానీ ఎట్లా చావాలో మనం తెలియాలి. ఎట్లా చావాలి తెలుసా, అట్లా చావాలి మనం. మీ మోటివేషనల్ స్పీచెస్ ఎందుకు వినాలి? ఎందుకు వినాలంటే అంటే ఇది ఓన్లీ ఆన్లైనే ఉందా లేకపోతే ఆన్లైన్ 30 రోజులు 2 days ఆఫ్లైన్. మీకేమైనా వేరే ఇంకేమైనా బిజినెస్లు ఉన్నాయా సార్? ఎల్ఐసిలో ఎంప్లాయ్గా పనిచేసాను బాస్. నేను అది నాకు అన్నం పెట్టింది. నా సంస్థ గొప్ప సంస్థ. మనిషి సక్సెస్ కావాలంటే ప్రధానంగా ఏముండాలి? సాధించాలని తపన ఉండాలి. మీరు మీ మోటివేషనల్ స్పీచెస్ ఎక్కడ వెళ్ళినా కానీ మనకు కనిపిస్తూ ఉన్నారు, కానీ ప్రముఖుల పేర్లు ఏమైనా? నేను వాళ్ళు నా పేరు చెప్తారని ఆశించి అనుకో. సరే, ఇప్పుడు ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క కసి ఉంటుంది. బట్ అంటే అతను ఎక్కడ ఫిట్ అనేది తెలుసుకోవాలంటే అతను ఏం చేయాలి? దెబ్బతినాలి. ఇప్పుడు డబ్బు సంపాదనకు చదువుకు ఏమైనా లింక్ ఉందా? అంటే ఇంత చదివితేనే చదివినోడు సంపాదించవచ్చు, చదివినోడు ఏం సంపాదించవచ్చు? ఏం లేదు. చదివినోడు ఎలక్షన్స్ ముందు జాబ్ మేళ, ఆ మేళ, ఈ మేళ ఇదంతా పెట్టేసి ఏదో ఉద్యోగాలు ఇస్తున్నాం ఇవన్నీ చెప్తా ఉన్నారు. బట్ ఇలాంటి వాటివి అంటే ఓన్లీ జాబ్ స్కిల్స్ లేకపోతే మన జాబ్ మేళ ఉంటుంది. జాబ్ మేళ ఏం సెలెక్ట్ అవుతారు చెప్పండి? ఈ మోటివేషనల్ స్పీచెస్ వినాలని చాలామంది యువతకు ఉన్నది సార్, కానీ మీడియా అందరినీ కోరుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యూస్ ఛానల్ పెట్టండి, స్పిరిచువల్ ఛానల్ పెట్టండి, ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టండి. ఒక్క అర్ధ గంట సక్సెస్ఫుల్ కావాలనంటే మీ వీడియోలో చూస్తారు. సక్సెస్ఫుల్ పర్సన్ కావాలంటే ఎనీ ఫీల్డ్ అంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటిది, చేయాల్సింది ఏంది, 1 by 1. దీన్ని వాడి ఈ కోట్లాది రూపాయలు పెట్టుబడిని వాడి కోట్లు సంపాదించలేవా? సంపాదించగలవు. కాకుంటే మీకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, ఫోన్స్ వస్తూ ఉంటుంటాయి. అంటే ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా మీకు అప్రోచ్? బాస్ మంచి క్వశ్చన్ అడిగారు. ఏం చేస్తుంటే బాస్ అంటే నేను నా నంబరు 1 కోటి మంది దగ్గర ఉంటుంది. నంబర్ రాసుకొని ఏం చెప్పింది తెలుసా? మీ పెళ్ళి అయితే నాకు ఫోన్ చేయొద్దు, మీరు ఇల్లు కట్టుకుని నాకు ఫోన్ చేయొద్దు, మీరు బాగుంటే ఫోన్ చేయొద్దు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులదే బాధ్యత, వాళ్ళదే తప్పు అన్నట్టు నేను వీడియో చూశాను. ఎట్లా? స్కూళ్ళు చదువు చెప్తాయి,